హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. ఇది చాలా హెల్దీ అండ్ ఎముకలకి బలాన్ని ఎంతో ఇస్తుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ రోజుకో లడ్డు తిన్నా చాలు. ఇది ఎంతో దీంట్లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అండి. ఈ లడ్డు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. నేను దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ వరకు పల్లీలకు తీసుకొని దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలను బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. దాంట్లోనే అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసేసుకొని అదే ప్యాన్లో నేను 1 కప్ వరకు ఇక్కడ రాగి పిండిని తీసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు నేతిలో వేయించిన స్మెల్ అనేది బాగా వస్తుందండి. రాగి పిండి ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు నేను బెల్లం కరగబెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను. వేసేసుకొని దాంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని ఇలా బెల్లం అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మెల్ట్ అవ్వనివ్వండి. ఇది మెల్ట్ అయ్యేలోపు మనం వేయించి పెట్టుకున్న పల్లీలను గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని పల్లీలను వేసుకోవాలి. వేసుకుని దీంట్లోనే 3 ఇలాచీ వేసాను. వేసేసి క్యాప్ పెట్టేసి ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ అనేది ఇలా వస్తుందండి. దీన్ని పక్కన పెట్టేయండి. బెల్లం అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో వడకట్టుకోవాలి. బెల్లంలో రాళ్ళు ఏవైనా ఉన్నా ఉండకుండా వెళ్ళిపోతాయి. చల్లారిన రాగి పిండిలో మనం గ్రైండ్ చేసుకున్న పల్లి పౌడర్ని వేయించి పెట్టుకున్న పల్లి పౌడర్ వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా చేత్తో అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం వడకట్టుకున్న బెల్లంని వాటర్ని దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. మరి వాటర్ అంతా ఒకటేసారి వేయకూడదండి. లిక్విడ్ లాగా అవుతుంది. ఎంత లడ్డు చుట్టుకోవడానికి వీలుగా అయ్యేటట్టుగా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పోసుకుంటూ ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా లడ్డు చుట్టుకోవడానికి వీలుగా నేను తీసుకున్న బెల్లానికి కొంచెం మిగిలిపోయింది. ఇలా రౌండ్ బాల్ లాగా లడ్డులాగా చుట్టుకోవాలి. చుట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అంతేనండి. అన్నీ ఇలా లడ్డూలు చుట్టేసి పెట్టుకోవాలి. అంతేనండి. ఎంతో ఈజీగా అయిపోయి రాగి లడ్డు అండ్ హెల్దీ కూడా. రోజుకో లడ్డు తిన్నా చాలు. ఇది బోన్స్లలో బలాన్ని పెంచుతుంది. ఈ లడ్డు అనేది చాలా హెల్దీ అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.